Hey, take this one. Are you like Chinese or Spanish? I'm Indian. Indian. Oh. Yeah. You like it down here? Huh? You like it down here? I want to go back, sir. They don't accept us here. You are nice, you are talking. They don't like to talk. Like immigrants? We are immigrants, but we are a foreigner immigrant, you know. I am going to be citizen, but my heart is sad. చాలా చాలా ఎమోషనల్ వీడియో ఒకటి ఇంటర్నెట్లో ఇప్పుడు వైరల్ అవుతుంది. అమెరికాలో ఫుడ్ డెలివరీ చేసే ఒక ఇండియన్ వ్యక్తి ఒక కంటెంట్ క్రియేటర్కి మధ్య జరిగిన ఒక సంభాషణ. ఆ కంటెంట్ క్రియేటర్ అమెరికన్. అయితే చాలామంది హృదయాలను కదిలించేసిన వీడియో ఇది. ఇండియన్స్ పైన అమెరికాలో పెరుగుతున్న హేట్ రేట్ని భరిస్తూ పుట్టిన నేలకు దూరంగా రాత్రింబవళ్ళు కష్టపడుతున్న ఓ సాధారణ ఇమిగ్రెంట్ మనోవేదన ఇది. ఎన్ఆర్ఐల బాధ ఇది. ఆ వ్యక్తి అమెరికాలో ఉండటం తనకు అస్సలు ఇష్టం లేదని, ఇండియాకు తిరిగి వెళ్ళిపోవాలనిపిస్తుంది అని చెప్పి ఎంత బాధగా చెప్తున్నాడంటే ఈ వీడియోలో. మీరే చూడండి ఒకసారి. Why? Because we give them work. Okay. Can you read your name is written here, Cam? Is it the Cam? Cam G. Yeah, I'm the only G. The only G. The biggest G. Just pray for us, okay, sir? Yes. I have a 2 daughters. My daughters are not going back. I am stuck here. I'm so sad. You want to leave what you said? I want to leave forever, USA. Because if you are not happy somewhere and people are not accepting, but unfortunately I have a daughters, they are not leaving. They say we want to stay here. And wife also doesn't want to leave. So I have. ఈ వీడియోలో ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తిని ఆ కంటెంట్ క్రియేటర్ పలకరిద్దామనే ఉద్దేశంతో సాధారణంగానే అతన్ని ఇలా అడిగాడు, మీది ఏ దేశం అని అడుగుతున్నాడు. దానికి ఆ డెలివరీ పర్సన్ నేను ఇండియన్ని అని చెప్పాడు. తర్వాత వీడియో తీస్తున్న వ్యక్తి ఎలా ఉంది, మీకు ఇక్కడంతా బాగుందా అని అడిగే ప్రయత్నం చేస్తే అమెరికాలో తమను ఎవ్వరూ యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి, మీలాగా ఎవ్వరూ ఆప్యాయంగా పలకరించలేదు ఇప్పటి వరకు అని చెప్పి గద్గద స్వరంతో చెప్పుకొచ్చాడు. తాను ఎంత కష్టపడినా తన చుట్టూ ఉన్న అమెరికన్లు వలసదారులను చూసి చులకనగా చూస్తున్నారని బాధపడుతున్నాడు. ఇన్ని బాధలు అవమానాలు ఉన్నా కూడా వెనక్కి వెళ్ళకపోవడానికి ఒకే ఒక ప్రధాన కారణం ఉంది. అది నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, ఒక వైఫ్ ఉంది. సో వాళ్ళకు మాత్రం అమెరికాను వదిలిపెట్టడం ఇష్టం లేదు, ఇక్కడే లైఫ్ బాగుంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పి, అందుకే మనసులో ఇండియాకు వెళ్ళాలని ఉన్నా కూడా కుటుంబాన్ని కోసమైనా సరే ఇక్కడ కష్టపడుతున్నాను, ఉండక తప్పట్లేదు, నాకు ఇండియాకి వెళ్ళాలని ఉంది, దయచేసి మా కోసం ప్రేయర్ చేయండి అని చెప్పి ఆ కంటెంట్ క్రియేటర్తో ఎమోషనల్గా చెప్పడంతో ఆ వ్యక్తి నేను మీ బాధను అర్థం చేసుకుంటున్నాను, మిమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను మాత్రం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి ఆయన ఒక భరోసా ఇచ్చారు. Why? Because we give them work. Okay. Can you read your name is written here, Cam? Is it the Cam? Cam G. Yeah, I'm the only G. The only G. The biggest G. Just pray for us, okay, sir? Yes. I have a 2 daughters. My daughters are not going back. I am stuck here. I'm so sad. You want to leave what you said? I want to leave forever, USA. Because if you are not happy somewhere and people are not accepting, but unfortunately I have a daughters, they are not leaving. They say we want to stay here. And wife also doesn't want to leave. So I have. ఇప్పుడు ఈ వీడియో ఆన్లైన్లో షేర్ అయిన తర్వాత చాలామంది ఎమోషనల్గా స్పందిస్తున్నారు. అంత కష్టపడి పనిచేసే వ్యక్తి అలా ఫీల్ అవ్వడం నిజంగా చాలా బాధగా ఉంది అని ఒకరంటే, ఇంకొకరేమో ఇండియన్స్ చాలా ఓపిక్గా కష్టపడి పనిచేస్తారని ఇంకొంతమంది చెప్పుకొచ్చారు. మరికొంతమంది అయితే ఆ వ్యక్తిని ధైర్యంగా ఉండాలని, ఎవరి కోసం ఎదురు చూడకుండా కష్టపడుతూ వెళ్తే వాళ్ళకి అన్ని సుఖాలే జరుగుతాయని చెప్పి ఇట్లా దీవిస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఈ కామెంట్స్, ఈ వీడియో అదంతా కాదు, ఇది అమెరికాలో మన వాళ్ళు పడుతున్న ఒక చిన్న మనోవేదన అనమాట. లైక్ లిటిల్ ఏదో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఆ డిస్సాటిస్ఫాక్షన్కి సంబంధించిన ఒక పిక్చర్ లాగా అనిపించింది నాకు ఇది చూడగానే. సో ఇప్పుడు మీరు అంటే అమెరికాకి వెళ్ళిన వాళ్ళందరూ ఇలాగే బాధపడుతున్నారా, అమెరికాకి వెళ్ళొద్దని చెప్తున్నారా అని మీరు అనుకోకండి. అలా ఏం లేదు. ఎందుకంటే చాలామంది ఇండియా నుంచి వెళ్ళి అక్కడ లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు అక్కడ. కాకపోతే ఇంకా వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ కావచ్చు, వాళ్ళకి ఇక్కడ ఇండియా నుంచి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలీదు, వాళ్ళ జాబ్ ఏంటో తెలీదు, అక్కడ అంటే వాళ్ళు ఏ వీసా పైన వెళ్ళారో కూడా తెలీదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళని రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది, అక్కడ డీల్ చేసే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. సో ఈయన బాధపడుతున్నాడని చెప్పి అందరూ ఇలానే బాధపడుతున్నారని మీరు చెప్పి అమెరికాకు వెళ్ళనీయకుండా మీరు భయపెడుతున్నారు మీ ఛానల్ అని చెప్పి అనుకోకండి.
ఎందుకంటే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కనిపించినప్పుడు మాత్రం ఎక్కడో మన వాళ్ళు బాగా ఆవేదన పడిపోతున్నారా అని ఒక క్షణం గుండె చివుక్కు మనకు మానదు. సో ఈ విషయాలను కూడా మనం ఇగ్నోర్ చేయలేం కాబట్టి మీతో పంచుకోవాలనిపించింది. ఇక చాలామంది వలసదారుల గుండెల్లో దాగి ఉన్న బాధను వెళ్ళగక్కింది ఈ వీడియో. వేరే దేశానికి వెళ్ళి చాలా కష్టాలు పడి ఒంటరితనాన్ని భరిస్తూ తమ కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం కష్టపడుతున్న వారి ఇన్నర్ వాయిస్లా అనిపించింది ఈ వీడియో. మరి మీరేమంటారు? Hey, take this one. Are you like Chinese or Spanish? I'm Indian. Indian. Oh. Yeah. You like it down here? Huh? You like it down here? I want to go back, sir. They don't accept us here. You are nice, you are talking. They don't like to talk. Like immigrants? We are immigrants, but we are a foreigner immigrant, you know. I am going to be citizen, but my heart is sad. Why? Because these people don't accept us. Like as in the president or like people like me? I don't know. You are, for example, you are my student. I am a school teacher, right? And what happened that neither student like us because you are a foreigner to your country. Why? Because we give them work. Okay. Can you read your name is written here, Cam? Is it the Cam? Cam G. Yeah, I'm the only G. The only G. The biggest G. Just pray for us, okay, sir? Yes. I have a 2 daughters. My daughters are not going back. I am stuck here. I'm so sad. You want to leave, but you suck. I want to leave forever USA. Because if you are not happy somewhere and people are not accepting, but unfortunately I have daughters, they are not leaving. They say we want to stay here. And wife also doesn't want to leave. So I have. मैं आपको एक चीज़ बताऊं, थोड़ी देर बाद ना फ्लिविंग फॉरेन मन करता वापस अपने इंडिया जाओ। फिर एक पॉइंट के बाद मज़ा नहीं आता ज़्यादा। मुझे अब मन करे बस इंडिया जाओ, थोड़ा टाइम मज़ा, देर से प्राइस देना वाला एक लेवल के बाद बस। अब बस मुझे इंडिया जाना है। Our own place is the best.